హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈరోజు వచ్చేసి ఒక పికెల్ ఐటమ్ అయితే చేస్తున్నానండి. సో ఏంటంటే వచ్చేసి మన చికెన్ పికెల్. యాక్చువల్గా ఇది నేచర్లో ప్లాన్ చేసాము చేద్దామని. బట్ యాక్చువల్గా ఈ ఎండలకి సెగకి తట్టుకోలేక బయట హీట్కి ఎక్కువ ఇదైపోతున్నాము. అందుకని ఈరోజు మా ఇంట్లోనే మేము చికెన్ పికెల్ని ఎలా చేస్తాం ఏంటి అనేది చూపిస్తాము. ఈ వీడియోలో కృష్ణ అయితే మిస్ అయ్యాడు. యాక్చువల్గా కృష్ణకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట ఈ ఎండకి బాగా తిరగడం వల్ల. అందుకని అయితే ఈ వీడియోలో తనైతే లేడు. సో నేను ఒక్కడనే ఈరోజు ఆ చికెన్ పికెల్ని ఎలా తయారు చేయడం ఏంటి అనేది ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే లైక్ చేయండి. సో స్కిప్ చేయకుండా మా వీడియోని అయితే ఫాలో చూడండి ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, ఈరోజు మన చికెన్ పికెల్ చేయడానికి 1 kg చికెన్ అయితే తీసేసుకున్నాము. సో ఈ చికెన్ అయితే కొంచెం శుభ్రంగా అయితే కడుక్కున్నాము. సో కడుక్కొని ఈ నీళ్ళని వడారిపోవాలి, ఏం చెమ్మ ఉండకూడదు. సో చెమ్మ లేకుండా బాగా అంతా నీట్గా ఇలాంటి జల్లెడ బొట్టలో వేసుకొని వాష్ చేసేసుకుంటే నీళ్ళన్నీ కింద నుంచి దిగిపోయి నీళ్ళు మొత్తం ఏమి ఉండవు. సో ఇట్లా గిన్నెలో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం అంతా దిగిపోతుంది. సో నెక్స్ట్ దీనికి ఉప్పు, పసుపు, కారం అయితే వేసి మ్యారినేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మన చికెన్ ఊరగాయకి వచ్చేసి ఫస్ట్ ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. సో ఇది వేసుకోవడం వల్ల ముక్కకు అనేది బాగా ఉప్పు 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 అనేది పట్టుకుంటుంది. సో ఫస్ట్గా అయితే దీంట్లో 1 టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసుకున్నాము. తర్వాత అలాగే పసుపు కూడా. సో పసుపు కూడా వేసుకున్న తర్వాత దీనంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. సో ఇలా మిక్స్ చేసుకొని కనీసం 1 గంట పాటు నానబెట్టుకుంటే ముక్కకు బాగా ఉప్పు అనేది పట్టుకుంటుంది. సో అలాగే 1.5 స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అంతా ముక్కకైతే బాగా పెట్టేసింది. ఇప్పుడు మనం ఏదైతే 1 kg చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ కేజీ చికెన్ పికిల్ చేయడానికి దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మరాఠీ మొగ్గ వచ్చేసి 2, పట్ట వచ్చేసి 1.5 ఇంచు పట్ట, 1 స్టార్ పువ్వు, 6 యాలకులు, 1 స్పూన్ వచ్చేసి మిరియాలు, నల్ల మిరియాలు వేసుకోవాలి, 8 లవంగాలు, ఒక 8 స్పూన్లు వచ్చేసి ధనియాలు. సో ఇవి అనమాట. తర్వాత వచ్చేసి 2 స్పూన్లు వచ్చేసి జీలకర్ర, 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు. సో ఇయే మనకి ఇవన్నిటిని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బాండల్లో ఒకరంతా బాగా వేపేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు బాండలు అయితే బాగా వేగింది, కాలిపోయింది. సో ఇప్పుడు అన్ని దీంట్లో వేసేసి వేపేసుకున్నాము. సో ఇలాగా సన్న మంట మీద వేపుకోవాలన్నమాట. ఇవన్నీ మేము అంతా ఒక బ్యాచ్ మంట చేసేవాళ్ళము. బయట క్లైమేట్ వెదర్ బాగాలేదని బాగా ఎండలు వాయించేస్తున్నాయి నెల్లూరులో. సో అందుకనే మేము ఏంటంటే కృష్ణాకి అందులో ఆరోగ్యం బాగాలేదు కదా, ఆ మటన్ కూడా ఎండలో తిరిగి ఎండ పెట్టగొట్టి ఇంట్లో పడుకోన్నారు. సో ఇప్పుడు వచ్చేసి అట్లాగే జీలకర్ర కూడా దీంట్లో వేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఆవాలు, మెంతులు కూడా.
సో అన్నీ కూడాను లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపుకున్నామంటే ఇంకా ఆ ఊరగాయకి మసాలా అనేది అంత రుచిగా ఉండదు. సో బాగా అయితే వేగిపోయాయి. సో దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. సో ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకొని బాగా పొడి చేసేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాం. సో చికెన్ అయితే మనం ఈ స్టీల్ బాండిల్లో పెట్టుకొని ఆయిల్ లేకుండా ఓన్లీ చికెన్లోనే నీళ్ళు ఎగిరిపోయేదాకా అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలా. సో అరగంట పాటు అయితే బాగా ఇది మ్యారినేట్ అయిపోయింది. సో మనం ఇంకేం నీళ్ళు పోయాల్సిన పని అయితే లేదనమాట. దీంట్లోనే డైరెక్ట్గా నీళ్ళు అనేటివి ఊరతాయి. ఇందాక మనం వేపుకున్న మసాలాలు అయితే చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ మసాలాలు మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడి చేసేసుకున్నాం. సో ఇలా బరకగా వేసుకోవాలా, మరా పేస్ట్ పొడి చేసేయకూడదు. సో ఇలా చేసుకున్నప్పుడు మనకి బాగా అనేది మసాలా బాగా పంటికి తగులుతుంది అనమాట. చూసారు కదా నీళ్ళు ఎలా వచ్చాయో. ఇలాగా అప్పుడప్పుడు ఒక 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే అన్ని పక్కల ఉడకాలి కదా ముక్క. సో అందుకని కలబెట్టుకుంటే ఇంకా బాగా ఉడకతాయి. సో ఇప్పుడైతే మనము పికిల్ ఎప్పుడు కూడా చేయడానికి అప్పుడే నూరి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడే దానికి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది అల్లం వెల్లుల్లి అయితే మనం ముక్కలుగా చేసి పెట్టుకున్నాము. దీని అయితే ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్నాము. అదే కాకపోతే ఇదంతా కూడా మనం దానిలో వేయకూడదు. బట్ కాకపోతే క్వాంటిటీ వచ్చేసి 3 స్పూన్లు మాత్రం వేసుకోవాలి కేజీకి. వేసుకుంటారు, పొడితో వేసుకుంటారు. అట్లా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకూడదు. నీళ్లు పోయకుండా దీంట్లో నుంచి మనం బాగా ఈ మాదిరిగా అయితే పేస్ట్ వేసుకోవాలా. వేసుకుంటే కూరగాయలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే రుచి. సో దీని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. సో కరెక్ట్గా నేను చెప్పినట్టు 3 స్పూన్లు. సో ఇది సరిపోతుంది 3 స్పూన్లు ఒక కేజీకి. సో ఈ లోపల మనం చికెన్ని చూద్దాం ఒకసారి మూత తీసుకొని. పూర్తిగా నీళ్ళు అయితే దీంట్లో బాగా వచ్చేసాయి బయటికి. సో మొక్క ఉడికినాక మూత తీసేసి ఈ నీళ్ళు ఎగిరిపోయేదాకా అయితే ఉడికించుకోవాలా. ఎందుకంటే నీళ్ళు మొత్తం వచ్చేసాయి కాబట్టి ఇంకా మూత అవసరం లేదు. మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వస్తుంది. ఇంకా కంప్లీట్గా దీంట్లో వాటర్ బయటకు వచ్చేసాక ఈ వాటర్ ఇంకిపోతే మొక్క పర్ఫెక్ట్గా అక్కడ ఉడికిపోయిందని లెక్క. ఫ్రెండ్స్, సో చూశారు కదా మన చికెన్ పికిల్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఎలా అయితే ఇంకిపోయాయో ఒకసారి చూడండి మీరే. సో బాండిల్లో అయితే మనం ఇందాక చూసినట్టు ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇప్పుడు కంప్లీట్గా నీళ్ళు అయితే మొత్తం ఎగిరిపోయినాయి. ఇంత చుక్క నీళ్ళు లేకుండా మొత్తం కంప్లీట్ అదే మొత్తం నీళ్ళు లేకుండా చేసుకుంటే ఊరగాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా చుక్క నీళ్ళు లేకుండా అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్క బాగా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కకి దింపేసుకొని నెక్స్ట్ మనం చికెన్లోకి ఎంత ఆయిల్ క్వాంటిటీ కావాలో చెప్పేస్తాను. దాని ప్రకారం మనం అయితే వేపేసుకున్నాము. ఆ నెల్లూరులో అయితే గాలి వాన స్టార్ట్ అయ్యింది. అసలు చాలా రోజుల తర్వాత క్లైమేట్ చల్లగా అయిపోయింది అనమాట ఒక్కసారిగా.
యాక్చువల్గా మేము ఈ రోజు ఎండ దెబ్బ తట్టుకోలేకపోలేదు, కానీ ఆ వాతావరణం ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఎండాకాలం అంతా. బా, మామూలుగా లేదు. బయటికి పోతే చేతులు మొహం అన్ని కాలిపోతున్నాయి. సో ఇట్లాగే చల్లగా, ఎక్కువ ఎండ లేకుండా చల్లగా ఉంటే చాలు. మనం బయటికి యాడికన్నా వెళ్ళిపోయి బాగా నేచర్ లో ఫుడ్ అయితే బాగా చేసుకోవచ్చు అందరితో కలిసి. సో ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి, అదే ఒక కేజీ చికెన్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, కేజీ చికెన్ కి 250 ml ఆయిల్ అయితే తీసుకోవాలి. 1/4 కిలో పడుతుంది ఆయిల్ కేజీకి. సో ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాక ఇందాక మనం దింపి పెట్టుకున్న చికెన్, ఉడకబెట్టుకున్న చికెన్ ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏమైనా కానీ ఊరకాయ పెట్టుకుంటే రోజు చికెన్ ఇంట్లో, కూరలు ఎందుకు తింటావా? ఈ లెక్కన కేజీ చికెన్ పెట్టుకోవడం, వారం రోజులు అవగొట్టడం, మళ్ళా పెట్టుకొని తిన్నాం. మళ్ళీ ఈసారి చికెన్ పిక్కలు కదా, నెక్స్ట్ ప్రాన్స్, అలాగే మటన్, ఫిష్ ఇవి కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. సో ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆయిల్ అయితే ఏగిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసి కొంచెం బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నాం. అదే ఏగిందా కాగినా ఒకటే. సో ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ వేపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే ఉడికిచ్చేయకూడదు, డీప్ ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే చికెన్ ముక్క చాలా గట్టిగా అయిపోతుంది. సో ఇలా వదిలేసామంటే ఒక బ్రౌనిష్ కలర్లో వేగేంత వరకు వేగించేసుకున్నాము. మొక్కలు ఎప్పుడు కూడా ఏంటంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలా. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద అడుగు మాడిపోయి మొక్క గట్టిగా బాండ్ల కరుచుకొని చెదిరిపోతుంది. సో ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో వేసుకున్నప్పుడు నెమ్మదిగా మొక్క బాగా ఏగుతుంది, తినడానికి కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ హైలో ఫ్లేమ్ పెట్టుకున్నప్పుడు మాడిపోయి వాసన తర్వాత ఊరగాయ టేస్ట్ కూడా అంత బాగా రాదనమాట. మేమైతే డైరెక్ట్గా మిరపకాయలు మిల్లులో ఆడిచ్చి పెట్టిన కారం ఇది, ప్యాకెట్లో కారం అయితే వాడము. సో నాటు మిరపకాయల్ని బాగా మిల్లులో పొడి చేయించింది అనమాట ఇది. సో ఈ కారం వాడితేనే ఊరగాయకి బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. బయట కారాలు వాడినప్పుడు ఏమవుతాయంటే కొన్నిసార్లు అంత టేస్ట్ ఉండదు, కలర్ మటుకు భయంకరంగా ఉంటుంది. సో మన ముక్కలు అయితే దగ్గరికి బాగా ఈ కలర్లో అయితే రావాలా. సో చూశారు కదా ముక్కలు ఏ విధంగా అయితే బాగా ఏగిపోయినాయో. ఇప్పుడు ఫైనల్గా అయితే మన చికెన్ ముక్కలు అయితే బాగా ఏగిపోయినాయి. చూశారు కదా ఏ కలర్లో అయితే రావాలో, ఈ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకూడదు, ముక్కలు అయితే బాగా టేస్ట్ ఉండవు. సో ఈ విధంగా అయితే బాగా ఏగిపోయినాక ఇందులోనే ఇందాక మనం దింపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు చెప్పాను కదా, ఆ 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా అంతా కలుపుకొని కొంచెం గోల్డ్ కలర్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వాసన అయితే భలే వస్తుందయా. నేనైతే ఈ చికెన్ ఊరగాయని వారం రోజులు అవగొట్టేస్తానండి. మీరు ఎన్ని రోజుల్లో తింటారో కమెంట్లో పెట్టండి. ఎందుకంటే రోజు నాన్ వెజ్ లేని మొత్తం దిగదు. సో మామూలప్పుడు ఇంట్లో వాళ్ళు మనకి నచ్చని కూరలు చేసినప్పుడు దీన్ని వేసుకొని తినేసి చక్కగా వెళ్ళిపోవడమే ఆఫీస్కి. సో అందుకే అనమాట ఈ చికెన్ పికిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో అప్పటికప్పుడుకి పెట్టుకొని ఇప్పుడు కావాలో అప్పుడు పెట్టేసుకొని వారం, 1 కేజీ అంటే మనం డైలీ వేసుకుంటే ఒక వారం రోజులు అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మటుకు 3 నెలలు అయితే కంపల్సరీ నిల్వ ఉంటుంది పచ్చడి. సో ఇప్పుడైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దీని అయితే మనం దింపేసుకొని నెక్స్ట్ కారం, ఇందాక మనం వేసి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో అది, ఉప్పు అదే వేసేసుకున్నాము. సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే కొంచెం మనకి టేస్ట్ కోసము గరం మసాలా అయితే వేసుకుంటామండి. అంటే మా అమ్మ దీంట్లో ఇంకొక స్పెషల్ టేస్టీ ఐటమ్ కనిపెట్టింది, గరం మసాలా వేస్తే బాగా వస్తుందని.
సో ముక్కలు అయితే ఈ విధంగా అయితే కలర్ రావాలండి ఊరగాయకి. ఈ విధంగా వస్తే మన చికెన్ పికెల్ ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముక్క. సో ఈ ఇంత లో ఫ్లేమ్లో ఈ కలర్ వరకు వేపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లోపల కూడా బాగుంటుంది ముక్క. సో మనం చికెన్ తెచ్చినప్పుడు ఎంత లావు ఉంది, ఇప్పుడు ఎంత చిన్నగా అయిపోయాయి ముక్కలు. ఈ ముక్కలు ఈ సైజుకి రావాలి. ఈ సైజుకి వస్తే బాగా వేగినట్టు అనమాట. సో ముక్క అయితే బాగా గట్టిపడిపోయింది. సో లాస్ట్ దించుకునేటప్పుడు జస్ట్ ఇలా ఒత్తుకోవాలా. సో ఈ విధంగా ఒత్తుకుంటే మనకు అర్థమైపోతుంది ముక్క. కాలిపోతుంది. ముక్క అయితే బాగా గట్టిగా అయిపోయిందా. మనకి ఏలికి బాగా చురుక్కిందంటే కాలిపోయింది లెక్క. సో ఇప్పుడు దీన్ని ఆపేసుకొని సలార్ పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు. సో చూసారు కదా, నెక్స్ట్ అన్ని పుల్లు వేసుకొని అన్నం వేసుకొని తింటే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మన చికెన్ పికిల్ అయితే కొంచెం చల్లారింది. సో ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఏదైతే క్వాంటిటీ చెప్పానో కారము, పొడి, సాల్ట్, గరం మసాలా అన్ని దీంట్లోనే వేసుకొని కలిపేసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇందాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడే ఒక స్పూను సాల్ట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్ అనమాట ఈ రాక్ సాల్ట్. సో దీనైతే వేసేసుకున్నాము. అదే మాదిరి సో కారం కూడా. సో ఇందాక మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే మసాలాలు చెప్పానో ఆ పొడిది. సో ఫైనల్గా టేస్ట్ కోసము గరం మసాలా అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి, ముక్కకి బాగా పట్టేటట్టు. సో చూసారు కదా ఏ విధంగా ఉందో ఈ పికెలు. ఏం లేదు, ఈ సడన్గా ఇప్పుడు నెల్లూరులో ఏంటంటే గాలి వాన దెబ్బకి ఊరికి కరెంట్ పోతుంది అనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది మాకు ఇక్కడ. యాంగ్ కనిపించడం చీకట్లో. చూశారు కదా ఏ విధంగా ఉందో కలరా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీకు కూడా. నేను చెప్పినట్టు చేసుకొని తినండి, ఇంకా తిరిగేలా. చికెన్ ఊరికే ఒక రేంజ్లో ఉంటుంది. అన్నం వేసుకొని తింటే ఇంకేం కూర కూడా బల్లే. ప్రతి ఇళ్ళల్లో ఫస్ట్ పచ్చడి అన్నంతోనే స్టార్ట్ చేస్తారు. అదే పచ్చడి చికెన్ పచ్చడి వేసుకుంటే ఇంకా కూర కూడా బల్లే. సో ఇదైతే ఒక అరగంట సేపు చల్లారాలా. చల్లారిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండుకొని తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో అన్నం వేసుకొని కలుపుకొని తిని చెప్పేస్తా. సో దీన్ని ఒక 5 minutes అయితే పక్కన పెట్టేద్దాము, ఒక చల్లారాలా. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం పెట్టుకున్న చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందాక మనం అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, సో బాగా అయితే చల్లారిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ చల్లారిపోయినప్పుడే మనం ఈ నిమ్మరసం వేసుకోవాలి దీంట్లో. సో దీంట్లో వచ్చేసి కరెక్ట్గా ఒక 2 దెబ్బలు, అంటే 2 కాయలు రసం అయితే పిండుకోవాలా 1 kgకి. కొంతమంది ఎక్కువ పిండుకుంటారు, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పిండుకొని పోసుకోవచ్చు. సో నేనైతే ఒక 2 కాయల రసం అయితే దీంట్లో పోసేసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాము. చూశారు కదా ఎలా ఉందో. సో నేను చేసిన ఈ ఊరగాయ ఎలా, ఈ చికెన్ ఊరగాయ ఎలా ఉందో అయితే మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అయితే కమెంట్లో చెప్పండి. సో నేను చేసిన ఈ పికెల్ ఎలా ఉందో కూడా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అన్నంలో అయితే చికెన్ రెడీ చేసుకున్న ఊరగాయ అయితే ఇప్పుడు వేసుకొని టేస్ట్ చూసి ఎలా చెప్తాను. ఇలా వేడి అన్నంలో అప్పుడే రెడీ చేసుకున్న ఊరగాయని వేసుకొని తింటే ఉంటుంది. పక్క వాన వాయిస్తుంది వాతావరణము. సో ఈ చల్లని క్లైమేట్లో
ఈ వేడి అన్నంలో ఈ ఊరగాయ వేసుకొని తింటే ఉంటది. అబ్బా. అయ్యా, మాటల్లో చెప్పలేను. టేస్ట్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అంటే స్టార్టింగ్ లోనే ఎట్లా ఉంది అంటే, ఇది ఒక 2 రోజులు చికెన్ లో బాగా ఊరిందంటే ఇంక చెప్పలేదు దాని మందల. చూసారు కదా రంగు మొక్క ఎట్టుందా, పర్ఫెక్ట్ ఉడికింది లోపల కూడా. అంటే ఇన్ని ముద్రని వెళ్తా ఉంటే తింటా ఉంటే ఇంకా ఆపేదే ఉండదు. సో అట్టుంటది. సో ఈరోజు నేను చేసిన ఈ చికెన్ పికిల్ ఎలా ఉందో చూశారు కదా. సో తప్పకుండా మీరు చూసుంటే కనుక మా వీడియోని అయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ నా వీడియోస్ అనేవి మీకు అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో మరొక మంచి వీడియో అయితే నెక్స్ట్ మీ ముందుకి వస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.